జయేష్ రెడ్డి గారు నాకు ఒక 1000 సార్లు చెప్పింటాడు పోయిన 4 సంవత్సరాల్లో. మా జిల్లాలో ఖచ్చితంగా 12కు 12 గెలుస్తామన్న మాట జగదీష్ రెడ్డి గారు ఒకసారి గారు కనీసం ఒక 1000 సార్లు చెప్పినాడు. హుజూర్ నగర్ అయితే కంపల్సరీ గెలుస్తాం, నువ్వు రాసి పెట్టుకొని చెప్పినాడు. బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా జరగడం, కొంత స్థానికంగా నాయకత్వం సమిష్టిగా కలిసి పనిచేయకపోవడం, ఎన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో, మీరు పోయింది కూడా ఎక్కువ ఓట్లతో కాదు, 7,000తోనా, 7,000తో 5,000 ట్రక్కు పోయినాయి. అర్థమైంది స్వామి. సరే 2,000తో పోయినా అనుకోబోయి, 2,000తో పోయినారు అంటే 1000 ఓట్లు అటు ఇటు అయితే అయిపోయేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కథ కూడా వీళ్ళ ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండే. నేనేమంటా ఉన్నా అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. ఈ సాయిరెడ్డి గారికి నాకు తెలిసి మొట్టమొదటి ఎన్నిక కదా మీరు పోటీ చేసింది ప్రత్యక్ష ఎన్నికల్లో. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మొదటి ఎన్నిక ఓడిపోయింది. 83లో పోటీ చేసినాడు, మొదటి ఎలక్షన్ ఓడిపోయినారు. 700 ఓట్లతో పోయింది ఆయనది కూడా. కానీ మళ్ళీ రెండోసారి గెలిచిందంటే ఇప్పటిదాకా ఎప్పుడు పొరపాటున ఎక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు. అందుకే సాయిరెడ్డికి నేను చెప్తా ఉన్నా, ప్రజల్లో ఉండు, 1000% మళ్ళీ హుజూర్ నగర్ నీ చేతుల్లోంచి పోకుండా రాబోయే 25-30 ఏళ్ళు నువ్వే అక్కడ శాసనసభ్యుడిగా ఉండే విధంగా వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఎన్నికలప్పుడు పొలిటికల్ టూరిస్టులు వస్తారు పోతారు, కానీ ఎన్నికలు లేని నాడు కూడా ప్రజల్లో ఉండే వారికి తప్పకుండా మనుగడ, ఆదరణ, ఎల్లకాలం కూడా వారి పట్ల విశ్వాసం అనేది ప్రజల్లో కుదురుతుంది. ఈరోజు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ శాసనసభ్యుడిగా మళ్ళీ గెలిచినారు. కానీ ఆయనకు ఎంత అహంకారమో నాకు బాగా తెలుసు. ఎందుకంటే పోయిన 4.5 సంవత్సరాలు మేము మంత్రులుగా నేను జయేష్ రెడ్డి గారు ఉన్నాం, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు. కానీ ఒక్కటంటే ఒక్కసారి జయేష్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా పరిషత్ సమావేశం జరిగితే జానారెడ్డి రాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము చాలా గొప్పోళ్ళము, గివీళ్ళు మంత్రి పదవులు వెలుగబెడుతుంటే మేము వాటికి పోవాలనా అనే అహంకారం, అంత అహంకారం. నియోజకవర్గానికి రాడు, అది నాకంటే బాగా మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళు ఆనాడే పోయిన 4.5 సంవత్సరాల్లోనే ఒక్కటంటే ఒక్కసారి హుజూర్ నగర్లో ఫలానా పని కావాలే అని ఒక్క మంత్రిని, ముఖ్యమంత్రిని పొరపాటున అడిగిన పాపాన పోలేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ దఫా కూడా వేరే విధంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీరు గుద్దిన గుద్దుడికి డసిపోయి ఉన్నారు, ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. వాళ్ళు లేచే పరిస్థితి కూడా లేదు. సగం మంది రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్ అయిపోతుంది ఇప్పటికి, మిగిలిది చాలా మందికి పేర్లు ఎందుకులే. కానీ మొన్న ఓడిపోయిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది రిటైర్ అయిపోయినారు. కొంతమంది ఏమో మీడియాకు ముఖం చాటేసిగా టాటా బై బై మేము కనబడమని కొంతమంది పోతున్నారు, రకరకాలుగా జారుకుంటా ఉన్నారు. నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే, ముఖ్యంగా సైదిరెడ్డి గారితో నేను చేసే విజ్ఞప్తి, జయేశ్వర్ రెడ్డి గారితో, లింగ యాదవ్ గారితో కూడా నేను చేసే విజ్ఞప్తి, పోయిన కాడనే ఎత్తుక్కోవాలని పెద్దోళ్ళు సామెత చెప్పినారు. మనం ఇంకో కాడ ఎత్తుకునేది లేదు, ఇంకో పని చేసేది లేదు. ప్రజల్లో నిరంతరం అక్కడనే ఉంటూ ఎవరైతే మనకు ఓటు వేయని వారు కూడా ఉన్నారో వారి విశ్వాసాన్ని, వారి అభిమానాన్ని, వారి ప్రేమను కూడా మళ్ళీ తిరిగి పొందే విధంగా స్వల్ప కాలంలోనే అక్కడ ఎమ్మెల్యేను మరిపించే విధంగా మీకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా సంపూర్ణ సహాయం, సంపూర్ణ సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుంది. అక్కడ అధికార యంత్రాంగంతో పని చేయించే విషయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల వద్దకి సమర్థవంతంగా తీసుకెళ్లే విషయంలో కానీ, ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, కార్పొరేషన్ల అధ్యక్షులు కానీ సంపూర్ణ సహాయ సహకారాలు మీకుంటాయి. పార్టీ పరంగా కూడా అద్భుతంగా మీకు ఎల్లవేళలా అండగా నిలవడానికి మేమందరం కూడా ఇక్కడనే అందుబాటులో కూడా మీకున్నాం. కాబట్టి దయచేసి నైరాశ్యానికి లోను కాకండి, నిరుత్సాహానికి లోను కాకండి. తప్పకుండా మళ్ళీ ఓటమే గెలుపుకి పునాది అన్నట్టు, తొలిమెట్టు అన్నట్టు కష్టపడితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలే కానీ, జిల్లా పరిషత్ ఎన్నికలే కానీ, మండల పరిషత్ ఎన్నికలే కానీ, అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలే కానీ, ఈ అన్నింటిలో కూడా హుజూర్ నగర్లో చరిత్రను తిరగరాస్తూ 2018 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తిరగరాస్తూ వారి అభిమానాన్ని గైకొని మరి మెజారిటీ సాధించే దిశగా మీరందరూ కూడా ప్రారంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సైదిరెడ్డి గారు యువకుడు, ఇతర దేశాల్లో కూడా వ్యాపారం, పని అన్ని చేసి వచ్చిన నాయకుడు, అన్ని రకాలుగా ప్రపంచం కూడా చూసిన నాయకుడు. కొంత శాస్త్రీయంగా ఆలోచించినట్టయితే తప్పకుండా కోల్పోయిన చోటనే మనం వెతుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను మొన్న 4వ ఎలక్షన్ కొట్లాడినా. నేను శాసనసభ నియోజకవర్గానికి సిరిసిల్ల నుండి 4వ ఎలక్షన్ మొన్ననే కొట్లాడి గెలిచి వచ్చినాను. మరి ఈ ఎన్నికల్లో నేను అవలంబించిన పందా ఏంది అంటే 2014 ఎన్నికల్లో నాకు లభించిన ఓట్లను గ్రామాల వారీగా, బూతుల వారీగా మొత్తం
మా నాయకులతో మండలాల వారీగా గ్రామాల వారీగా ఎన్నికలకు ముందే నేను కూర్చొని ఏం పెట్టుకున్నామంటే మేము లక్ష్యం 2 లక్షలు పెట్టుకున్నాం. 2014లో ఫలానా ఊర్లో మనకు 1000 ఓట్లు ఆనాడు పోలయ్యి ఉంటే ఈసారి ఆ 1000 ఓట్ల పోలింగ్ను పెంచాలి, పోలింగ్ శాతాన్ని మొట్టమొదటి పెంచాలని లక్ష్యం మొదటగా పెట్టుకున్నాం. అందులో మన పట్ల అభిమానం ఉండేవాళ్ళు కానీ ఇతర నాయకులు కానీ ఎవరైతే కేసీఆర్ గారి పట్ల పార్టీ పట్ల మరి ఆకర్షితులై ఓటు వేయాలనే ఆకాంక్ష ఉన్నారో వారిని ఓటింగ్ బూత్లకు తీసుకెళ్లే దిశగా మొదటి కార్యాచరణ పోలింగ్ పెంచే దిశగా మొదటి ప్రయత్నం ప్రారంభించినాం. రెండోది ఏం చేసినామంటే ఏ గ్రామంలో ఏ బూత్లో మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి లెక్క తీసుకొని ఆ లెక్కకు అనుగుణంగా ఈసారి టార్గెట్ పెట్టుకున్నాం. పోయినసారి 400 ఓట్లు ఫలానా ఊర్లో వస్తే ఈసారి మనం సమిష్టిగా పనిచేయాలి, అక్కడ ఉండే సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రభుత్వ అండాదండలు మనకు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వంలో ఉండే మన పెద్దలతో అక్కడ ప్రజల సమస్యలు పరిష్కారం చేసి ఆ 400 వచ్చిన చోట దాని 700కు తీసుకొని పోయే దిశగా సవ్యమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. ప్రతి ఊర్లో టార్గెట్ పెట్టుకున్నాం. ఆ ఊర్లో ఉండే నాయకుడు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, మండల స్థాయి నాయకుడు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు, లేదా జిల్లా స్థాయి నాయకుడు కావచ్చు. వారికి ఒకటే చెప్పినాం, ఇంట గెలిచి రచ్చ గెలవండి, నేల విడిచి సాము చేయకండి. మీరు మొదలు మీ ఊళ్ళో మెజారిటీ తెచ్చి చూపెట్టండి, అనుకున్న లక్ష్యాన్ని మీ ఊర్లో సాధించండి. మీరు బయటకు పోయి చేసేదేం లేదు. ఏ ఊరు నాయకులు ఏ ఊరు కార్యకర్తలు ఆ ఊర్లోనే ఉండండి, ఆ ఊళ్ళోనే ఉండి మొదలు పోలింగ్ పర్సెంటేజ్ పెంచండి. రెండోది మన పార్టీకి పోయిన ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా 10 ఇండ్లకు ఒక కార్యకర్తను నియమించుకొని 100 ఓట్లకు ఒక మనిషిని నియమించుకొని బ్రహ్మాండంగా టార్గెటెడ్గా పనిచేయండి అని చెప్పి మేము లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కాబట్టే నేను 4 ఎన్నికల్లో ఎక్కడా ఎప్పుడు రాని విధంగా మన 89,000 ఓట్ల మెజారిటీ ఈ రకమైన పద్ధతి వల్లనే వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను సైద్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా మొన్ననే జరిగిన ఎన్నికల్లో మీకు ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏ ఊర్లో మన నాయకుల పనితీరేందో మీ దగ్గరనే ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నిక రాబోతా ఉంది. బూత్ల వారీగా మళ్ళీ అవే బూత్లు అవే ఓట్లు కాబట్టి అవే గ్రామాలు కాబట్టి పటిష్టమైన బూత్ కమిటీలు, పటిష్టమైన గ్రామ కమిటీలు, ఎక్కడ నష్టం జరిగిందో నష్ట నివారణకు చర్యలు వెంటనే తీసుకోండి. ఇప్పటి నుంచే ప్రారంభించండి, పనిని ప్రారంభించండి. జయేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, లింగయ్య యాదవ్ గారు ఉన్నారు, నేనున్నాను. మీకు ఎక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ పరంగా మీకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్గా అక్క ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. ఎక్కడైనా నిర్మాణ లోపాలుంటే వారి దృష్టికి తీసుకొని రండి, వెంటనే వాటిని కూడా సవరించుకుందాం, కొత్త కమిటీలు వేసుకోవడం వల్ల వెంటనే అక్కడ నాయకత్వం అందుబాటులోకి వస్తుంది. అదే రకంగా ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు, మీరు ఓడిపోయినా కేవలం 2-3 వేల ఓట్లతోనే ఓడిపోయినారు తప్ప మీరు ప్రజల నిరాదరణకో తిరస్కారానికో గురి కాలేదు. కాబట్టి మీరు విస్తృతంగా తిరిగి ప్రజల సమస్యలను ఎట్లాగో మీ శాసనసభ్యుడు పట్టించుకోడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, అటు మొకాన కూడా రాడు. ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రుల దగ్గరికి వచ్చే ముఖం ఎట్లాగో ఆయనకు లేదు, ఎందుకంటే గడ్డం గిక్కోనని చెప్పిండు, అదో బాధ ఉన్నది ఆయనకు. కాబట్టి ఆయన బాధ ఆయనకున్నది, ఆయన రాడు. కాబట్టి మీరు తప్పకుండా ప్రజల సమస్యలను మా దగ్గరికి తీసుకొని రండి. పార్టీ దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి మీరు తీసుకొని వస్తే వాటిని తప్పకుండా పరిష్కరించే బాధ్యత మనం తీసుకుందాం. ఆ గౌరవం మీకు ప్రజల దగ్గర పెరిగే విధంగా, మీ ప్రతిష్ట ప్రజల్లో పెరిగే విధంగా, మన నాయకులు మన కార్యకర్తల ప్రతిష్ట పెరిగే విధంగా పనిచేద్దాం. తద్వారా ప్రజల మనసు గెలుచుకొని బ్రహ్మాండంగా అక్కడ పార్టీని పటిష్టం చేసుకుందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా పంచాయతీ ఎన్నికల్లో నేను మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినాను, మీరు గుద్దుడికి ఎక్కడో అక్కడ అడ్డం పడి ఉన్నారు, వాళ్ళు లేచే పరిస్థితి లేదు. కాబట్టి మన నాయకులు దయచేసి ఐకమత్యంతో పనిచేసినట్టయితే ఒక ఊళ్ళో 4 మన వాళ్ళే కొట్లాడినట్టు కాకుండా మనందరం మన పార్టీ పరంగా ఒక వ్యక్తిని ఎంచుకునే, పార్టీ రహితంగా జరిగే ఎన్నిక నాకు తెలుసు, కానీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి పార్టీ పరంగా మనలో మనమే పోటీపడి నష్టం చేసుకోకుండా సమిష్టిగా పనిచేసినట్టయితే తప్పకుండా ఫలితాలు బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం చాలా పనులు చేసినాం. ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి గారు దశాబ్దాల గిరిజనుల కళను నెరవేర్చినారు. తాండాలు మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మావా నాటే మావా రాజ్ అనే గిరిజనుల కోరిక, గిరిపుత్రులు ఆదివాసీలు కానీ లంబాడా సోదరులు కానీ వారి కోరికను నెరవేర్చిన నాయకుడు, 3400 తాండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా చేసిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ కొత్త తాండాలు గూడాల్లో ఈరోజు ఏకగ్రీవం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా బ్రహ్మాండంగా 10 లక్షల రూపాయల ప్రోత్సాహకం ఉంది. కాబట్టి
ఏకగ్రీవాలు చేయగలిగిన కాడ, అక్కడ ఐకమత్యంతో ప్రజలు ఉన్న చోట, పార్టీల పేరిట విభజన లేని కాడ మనం ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం ఉంది. మరి నష్ట నివారణకు పార్టీ పరంగా పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా ఒకరిని పెట్టుకుని ముందుకు పోయినట్టయితే పార్టీ కూడా బలోపేతం అయ్యే దిశగా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అదే రకంగా అన్నిటికీ ముఖ్యంగా మనం పార్లమెంట్ ఎన్నికల నాటికి పోలింగ్ శాతాన్ని పెంచుకోవడం, ఎక్కడ నష్టం జరిగిందో, ఏ బూత్లో ఏ గ్రామంలో ఆ గ్రామాల మీద దృష్టి పెట్టి అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించి తప్పకుండా వాటిని ప్రభుత్వానికి నివేదించి మనం వారికి ఒక మార్గం చూపినట్టయితే తప్పకుండా మన మీద విశ్వాసం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు అన్ని రకాల అండదండలు పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఉంటాయి. ఎలాంటి నైరాశ్యానికి లోను కాకుండా ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో, ఓడిపోయినా సైదిరెడ్డి బాగా తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు అనే విధంగా ముందుకు పోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మా సోదరులు రవిశంకర్ గారు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినారు. 44,000 ఓట్ల మెజారిటీతో చొప్పదండిలో మరి మీరందరూ కూడా కలిసి గెలిపించుకున్నారు. నేను హృదయపూర్వకంగా మా చొప్పదండి నాయకులు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పిన, మీ దగ్గరకు వచ్చినాడు గంగాధర్లో చెప్పిన, మీ నియోజకవర్గం చాలా అదృష్టమైన నియోజకవర్గం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీ అల్లుడు, మీ చొప్పదండి నియోజకవర్గ అల్లుడు ఆయన. కాబట్టి మీకు ఏ డోకా ఉండదు, మీ చెరువులు నింపే బాధ్యత నాదని చెప్పిన తప్పకుండా ఆ చెరువులు నింపే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తాం. ప్రజల సమస్యలు మనం అనుకున్న దిశగా పరిష్కారం చేద్దాం. యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, అందరితో కలిసి ఉండే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మరి మంచి నాయకుడిగా ఎదిగేదానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇప్పుడు మీకు మంచి నాయకత్వం ప్రతి మండలంలో ఉంది. బోయినపల్లి కానీ, రామడు కానీ, గంగాధర కానీ, ప్రతి మండలం, కొడిమేల కానీ, మల్లెల కానీ అంతటా కూడా మంచి నాయకత్వం మండల స్థాయిలో ఉన్నది. వారందరూ కూడా విశేషంగా కష్టపడ్డారు. దయచేసి ఎవరి మనసు నొప్పించకుండా అందరినీ కూడా కలుపుకొని సమిష్టిగా పార్టీ నిర్మాణంలో కూడా వారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని ముందుకు పోయినట్టయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మంచి ఫలితాలు సాధించే అవకాశం మనకున్నది. అది కంచుకోట పార్టీకి. చొప్పదండి నియోజకవర్గం, కరీంనగర్ పార్లమెంటు కంచుకోట లాంటి స్థానం. అలాంటి స్థానంలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా అందరినీ కలుపుకుపోయే బాధ్యత మరి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడిగా రవిశంకర్ గారి మీద ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యతను మనందరం కూడా సమిష్టిగా తీసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి మీ అందరితో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ. కేటీఆర్ గారు సూచించిన మేరకు మనం బూత్ కమిటీలు కూడా చాలా చక్కగా వేసుకున్నాం. పార్టీని ఒక 100 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉండడం కోసం గౌరవ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ట్రస్మా సంబంధించినటువంటి వాళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ, ట్రస్మా సంబంధించినటువంటి వాళ్ళు దయచేసి ఎంపీపీలు నేను ముందే చెప్పిన 5 రావాలి. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు రావాలి. ఓకే, అలా ట్రస్మా ఒకటి క్యాలెండర్ రాసుకొని ఉన్నదన్న ట్రస్ట్